చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మా, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాచారి శోభానే శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాచారి శోభానే 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 శోభానే. నమస్కారం. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, పానాసోనిక్ జాస్మిన్ ఆటోమేటిక్ కుక్కర్. స్వాగతం సుస్వాగతం. ఈరోజు దేవీ నవరాత్రులలో 7వ రోజు. ఈరోజు అమ్మవారు మనకి మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు. అందుకే అభిరుచి కూడా మంచి మంచి వంటలతో అందంగా ముస్తాబై సిద్ధంగా ఉంది. మరి ఈరోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈ రోజు ఘుమఘుమల్లో ఏ వంట చేయబోతున్నారు? ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో కూర చేయబోతున్నా అండి. దొండకాయ శనగల కూర. ఓ, దొండకాయ శనగల కాంబినేషన్ అసలు ఎప్పుడు కూడా నేను వినలేదు రాజు గారు. కొంచెం కొత్తగా వస్తుంది. బాగుంటుందా? చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది అన్నారు రాజు గారు. స్టార్ట్ చేసేద్దాం. మరి దొండకాయ శనగల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దొండకాయ శనగల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన దొండకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటోలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఈ శనగల కాంబినేషన్ లో చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పూట ముందుగా మనం ప్లానింగ్ చేసుకోవాలి. నానబెట్టేసుకొని ఉడికించేసుకొని. ఓకే, దొండకాయలు మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పేసి నేను ఉడికించి పెట్టేశానండి. సో సైజ్ అనేది ఏంటంటే కొంచెం ఒక అరంగుళం సైజ్ కట్ చేశాను. అంటే శనగలు మనకు చిన్నగా ఉంటాయి కదా, వాటికి సరిపోయేట్టుగా ఉంటే బాగుంటుంది. సో 2 కూడా మనం ఉడికించి పెట్టుకోవాలి. అవునండి. శనగలు అయితే మాత్రం ఒక పూట ముందే నానబెట్టుకుని ఉడికించుకోవాలి. మొదలు పెట్టేసేద్దాం. సో ముందుగా కొంచెం ఆయిల్, దీంట్లో కొద్దిగా జీలకర్ర, దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు. దీనికి పోపు దినుసులు ఏం అక్కర్లేదా రాజు? అక్కర్లేదండి, జస్ట్ జీలకర్ర సరిపోతుంది. పచ్చిమిరపకాయలు, దీంట్లోనే కొద్దిగా కరివేపాకు అండి. ఓకే, సో ఇక్కడ వేగుతూ ఉంటాయి. ఈ పొడులు కొంచెం మనం వాటర్తో మిక్స్ చేసేసుకుందాం అండి. ఓకే, సో ఇది జీలకర్ర పొడి. సో దీంట్లో కొంచెం ధనియాల పొడి, అలాగే ఎంటీఆర్ మసాలా వారి గరం మసాలా అండి. కొంచెం వాటర్ ఇస్తారా? సో వాటర్తో కొంచెం మనం పేస్ట్లా రెడీ చేసి దీంట్లో యాడ్ చేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం అడుగంటకుండా ఇది కొంచెం బాగా వేగుతుందండి. ఓకే, సో పౌడర్స్ గా యాడ్ చేసుకుంటే మనకు కొంచెం అడుగంటుకుంటుంది కాబట్టి ఇలా వాటర్ మిక్స్ చేసి వేసుకుంటున్నారు. ఎస్. ఓకే, సో ఇది కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు టొమాటో ముక్కలు. సో టొమాటో బేస్ అండి దీంట్లో మనకి. ఓకే, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం,
కొంచెం పసుపు. కొంచెం పసుపు అండి. శనగల కాంబినేషన్ లో టొమాటో చాలా బాగుంటుంది కదా రాజు గారు. ఎస్ అండి. సో అలాగే మనకి దొండకాయ కూడా బాగానే ఉంటుంది, అంటే సింపుల్ గ్రేవీ బట్ మంచి టేస్టీగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి ఆ శనగల ఫ్లేవర్ దొండకాయ ఫ్లేవర్ రెండు కలిపేసి ఒక డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది మనకి డిష్. ఓకే ఓకే. అండ్ బాగా డిఫరెంట్ కాంబినేషన్ కూడా కదా. ఓకే, మనకి ఈ టమాటో ముక్కలు కొంచెం మగ్గిపోతే మిగతా ప్రాసెస్ మనం చేసేసుకోవచ్చు. ఓకే, సో టొమాటో ముక్కలు కొంచెం మగ్గాలి, ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా జ్యువెలరీ అంటే ఆర్టిఫిషియల్ ఆభరణాలు కానివ్వండి, బంగారు ఆభరణాలు కానివ్వండి, లేదా వెండివి కానివ్వండి, ఏవైనా సరే కొనుక్కోవడం ఒక ఎత్తు అయితే వాటిని జాగ్రత్తగా దాచుకోవడము, జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది మరొక ఎత్తు. ఎలా అంటారా? ఎలా పెడితే అలా పెట్టేసామనుకోండి, స్టోన్స్ విరిగిపోతూ ఉంటాయి, జ్యువెలరీ పాడైపోతూ ఉంటుంది, కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మెత్తటి బట్టలో చుట్టి దేనికదే సెపరేట్గా ఒకదానికి అంటుకోకుండా పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కొత్తవిలాగే ఉంటాయి, జ్యువెలరీ పాడవకుండా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, చూద్దాం రాజు గారు. టొమాటోలు మగ్గాయా? ఓకే, దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న దొండకాయ ముక్కలు, కాబూలి శనగలు, కొద్దిగా పుదీనా అండి. ఓకే. సో దీన్ని మనం కొంచెం మసాలా కాంబినేషన్లో కూడా కావాల్సి చేసుకోవచ్చండి. కొబ్బరి గసగసాలు కానీ, లేకపోతే కొబ్బరి పల్లీలు కానీ, అలా మనకు కావాల్సిన కాంబినేషన్స్లో మసాలాతో కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇక్కడ కూడా కాసేపు మనం మూత పెట్టేసి మగ్గితే ఈ దొండకాయ ముక్కలకి ఎస్ అండి. సో ఆ మూత పెట్టడం వల్ల ఏంటంటే లోపలే ఉంటుంది ఆ స్టీమ్. సో ఈ ముక్కలకు బాగా ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టేస్తుంది. ఓకే. సో జనరల్లీ చపాతీస్, రోటీస్ వాటిలో బాగుంటుంది రాజు గారు, రైస్ లో కూడా తీసుకోవచ్చా? దొండకాయ ఉంది కాబట్టి రైస్ కాంబినేషన్ బాగుంటుంది, శనగలు ఉన్నాయి, రోటీకి బాగుంటుంది. సో రెండు కర్రీలు చేసుకునే బదులుగా, అంటే మరి ఇంట్లో ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ చాలా రోటీ తీసుకుంటుంటారు, కొంతమంది రైస్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో రెండు కర్రీస్ చేసుకునే బదులుగా రెండు కలిపి ఒకటే చేసేసుకుంటే సో వంట చేసే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ దొండకాయ ప్లేస్ లో మనం వంకాయ కూడా తీసుకోవచ్చు కదా రాజు గారు? మనం ఆ కాయగూర మనం మార్చుకుంటూ పోవచ్చండి. బీరకాయతో బాగానే ఉంటుంది శనగల కాంబినేషన్ లో. మీరు చెప్పినట్టు వంకాయ ఇంకా సూపర్, అది సూపర్ గా ఉంటుంది. ఓకే ఓకే. సో మంచి టొమాటో బేస్ తో కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం ఆ పులుపు కూడా యాడ్ అవుతుంది కదా, టొమాటో పులుపు. బట్ ఇంకోటి ఏంటంటే సింపుల్ గా చేసుకోవచ్చు. అవును, మళ్ళీ సెపరేట్ గా గ్రేవీ గ్రైండ్ చేసుకుని ఇవన్నీ ప్రాసెస్ కాకుండా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. ఎస్, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేసి డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే. సో దీంట్లో నేను కొంచెం థిక్నింగ్ కావాలి అనుకుంటే మామూలుగా మనం శనగలతో చోలేది అది మసాలా చేసుకున్నప్పుడు పేస్ట్ లా చేసి వేసుకుంటాం కదా. అవును, శనగలనే పేస్ట్ చేసుకుంటాం. అలా కావాల్సి కూడా కొంచెం పేస్ట్ యాడ్ చేసుకున్నాం, ఆ థిక్నెస్ అనేది వస్తుంది ఆ గ్రేవీ. ఓకే. కొద్దిగా కొత్తిమీర. ఓకే, దొండకాయ శనగల కూర రెడీ అండి. గుమగుమలాడిపోతుందండి దొండకాయ శనగల కూర. అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత టేస్ట్ చూద్దాం. ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేయండి. దొండకాయ శనగల కూర తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన దొండకాయ ముక్కలు, ఉడికించిన కాబూలీ శనగలు, పుదీనా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ శనగల కూర రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. చలికాలం కానీ వర్షాకాలం కానీ వచ్చిందంటే మొట్టమొదటిగా ఎదురయ్యే సమస్య థ్రోట్ ఇన్ఫెక్షన్.
చాలా మంది థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంటారు. అంటే గొంతులో అసౌకర్యంగా ఉండడం, గొంతు నొప్పిగా ఉండడం, ఇరిటేషన్గా ఉండడం, ఏం తినాలనిపించకపోవడం, తాగాలనిపించకపోవడం, ఇలా రకరకాలుగా ఉంటాయి దీనికి సంబంధించిన ఇబ్బందులు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే కాస్త గోరువెచ్చటి నీటిని తీసుకొని అందులో పసుపు కలుపుకొని ఆ నీళ్ళని బాగా పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే ఈ గొంతు నొప్పి నుంచి, థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ వచ్చేసారు మంచి వంటలు చేసి చూపించడానికి. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మేదీపట్నం నుంచి వచ్చాను. మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు, ఈ రోజు మహాలక్ష్మిగా దేవిగానే మనకి ఆవిడ దర్శనం ఇస్తున్నారు ఈ రోజు అమ్మవారు. సో మీరు కూడా లక్ష్మి గారితో ఇక్కడికి రావడం సూపర్. అసలు ఏం సింక్, అది కాకుండా ఇంకో సింక్ కూడా ఉంది. మన ఇద్దరు మ్యాచింగ్ ఫుల్ మ్యాచింగ్ అన్నమాట. అనుకోకుండా కదా. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు నాగలక్ష్మి. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. మీరు కూడా లక్ష్మియేనా? సూపర్, అందరు లక్ష్మినే ఈ రోజు. అవును. మీరు ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. ఎల్బీ నగర్. మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? పరిచయం ఉందండి. ఏంటా పరిచయం? ఫ్రెండ్స్. ఓకే, మరి ముందు ఎవరు వంట చేస్తారండి? లక్ష్మి గారు? ఎవరు చేసినా పర్వాలేదు, ఇద్దరు ఫ్రెండ్సే కనుక ఎవరు చేసినా పర్వాలేదు. ఏం చేస్తారు? మీరు చేసేస్తారా? ఏం చేస్తారు? పాలక్ జీరా రైస్. ఓకే, పాలక్ జీరా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలక్ జీరా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పాలకూర పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. మసాలా దినుసులు వేసుకోవాలండి. ఓకే, చెక్క, లవంగం, జాజికాయ, మొత్తం మసాలా దినుసులు వేసుకోవాలి. యాలకులు, చెక్క, లవంగం, జాజికాయ, బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత పాలకూర పేస్ట్ వేయాలి. పాలకూర పేస్ట్. పాలకూర ఉడికించి పేస్ట్ చేశానండి. ఓకే అండి, పాలకూర పేస్ట్ వేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఉప్పు, సరిపడా ఉప్పు. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మీరు అక్కడ రైస్ ఏదో రెడీ చేసి పెట్టారు కొంచెం, ఏంటది? ఏం చేశారు? బాస్మతి రైస్ బాయిల్ చేసి పెట్టానండి. అందులో ఏమన్నా యాడ్ చేశారా? ఏం యాడ్ చేయలేదు. బిర్యానీ దినుసులు ఏమి ఇందులో వేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ సరిపోతుంది. బాస్మతి రైస్ కొంచెం బాయిల్ చేసి పెట్టారు, కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసి అలా ఆయిల్ వేసి బాయిల్ చేస్తేనే కొంచెం బాగా మనకి పొడి పొడిగా వస్తుంది. తర్వాత జీలకర్ర పొడి వేయాలి. ఓకే, జీలకర్ర పొడి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. లక్ష్మి గారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఏంటి మీ హాబీస్ ఏంటి ఖాళీ సమయాల్లో? నాకు కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం కారం వేద్దామండి. మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు. అవునా? అభిరుచి ఫాలో అవుతుంటారా? కంపల్సరీ వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటాను. చాలా ఈజీగా ఉంటాయి కదా? చాలా. అసలు రాజుగారు చేసే కార్వింగ్స్ అంటే చాలా బాగా ఇష్టం. ట్రై చేశారు ఎప్పుడన్నా కార్వింగ్స్? చాలా సార్లు. అసలు ఇంకా రైస్ వేసేసుకోవాలండి. కారం వేసారా? కారం వేసాను. ఓకే, రైస్ వేసేసుకోండి. కొంచెం వాటర్ పోద్దాం. వాటర్ కావాలా? కొంచెం లైట్ గా. బాస్మతి రైస్ ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ కలుపుకోండి. సో నార్మల్ గా ఇలాంటి రైస్లు వాటిలో కూడా మీరు బాస్మతి వాడతారా? వాడతామండి. పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్ గా వాళ్ళకి మనం రైస్ ఐటమ్స్ పెడతాం కదా, ఇలా బాస్మతి రైస్ వెరైటీగా చేసి పెడితే
ఇంకా ఇష్టంగా తింటారు. రోజు స్కూల్ నుంచి వచ్చే పిల్లల నుంచి ఇంకా బాగుంటుంది కనిపించాలి. అవును, ఆ వెరైటీస్ అన్ని అభిరుచిలో దొరుకుతున్నాయి. ఆ. ఆ అభిరుచిలో దొరికిన వాటిలోనే మేము కొన్ని ట్రై చేస్తూ ఉంటాము. ఇలాగా మేము కూడా వెరైటీలు చేసి మీకు చూపిద్దామని వచ్చాము. తేజ గారు అయిపోయిందండి. కొంచెం లాస్ట్ లో కొత్తిమీర వేసుకుందాం. ఓకే, స్టవ్ ఆపేసుకోవచ్చా? గుమగుమలాడిపోతుందండి, బాగుంది. బాగుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. పాలకూర పేస్ట్ కదా, పాలకూర చాలా టేస్టీగా ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలు స్కిన్ కి చాలా మంచిది. తేజ గారు అయిపోయిందండి, రెడీ. ఓకే, మసాలా వాసన చాలా గుమగుమలాడుతూ వస్తుంది. మసాలాలు వేసారు చక్కగా, బాగుంది. కొంచెం లైట్ గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుందాం అండి. ఓకే, తేజ గారు పాలకూర జీరా రైస్ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. తప్పకుండా. పాలక్ జీరా రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పాలక్ జీరా రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, జీలకర్ర, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ జీరా రైస్ రెడీ. తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు చిట్కా చూసేద్దాం. ఈ రోజుల్లో కంటి నిండా కమ్మటి కునుకు అనేది కరువైపోతూ ఉంది. చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ నిద్రలేమిని ప్రభావితం చేసే వాటిల్లో గదిలో ఉండే లైటింగ్ కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఎలా అంటారా, కొంతమందికి ఎక్కువ లైటింగ్ ఉంటే నిద్ర పట్టదు, మరి కొంతమందికి బాగా చీకటిగా ఉంటే అస్సలు నిద్ర పట్టదు. కాబట్టి మన మూడ్కి అనుగుణంగా మనకి ఏ విధంగా లైట్ ఉంటే మనకి నిద్ర పడుతుంది అనేది తెలుసుకుని ఆ రకంగా లైటింగ్ ని అరేంజ్ చేసుకుని పడుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. మరుసటి రోజు లేసి మన పనులు హ్యాపీగా చేసుకోవచ్చు. లక్ష్మి గారు వంట అయిపోయింది. నెక్స్ట్ నాగలక్ష్మి గారు ఏం చేయబోతున్నారు? కజ్జికాయలు డ్రై ఫ్రూట్స్ తో చేస్తున్న వెరైటీగా. వావ్, డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు. ఎస్, ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే, డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఖర్జూరం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, తరిగిన బాదాం పప్పు పావు కప్పు, తరిగిన పిస్తా పావు కప్పు, జీడిపప్పు పావు కప్పు, మైదా 1 కప్పు, ఉప్మా రవ్వ పావు కప్పు, బెల్లం అరకప్పు, ఎండు కొబ్బరి కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, యాలకులు 4, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీ అండి లక్ష్మి గారు? రెడీ అండి. ఓకే, మీకు డీప్ ఫ్రై ఆయిల్ కావాలి కదా, వేడి చేసుకుందామా? కావాలి. ఇప్పుడు చెప్పండి ప్రాసెస్, ఏం చేయాలి, ఎలా చేయాలి? ఏమి లేదు, మైదా పిండి 1 కప్పు తీసుకుని దాంట్లో కొంచెం ఉప్మా రవ్వ వేయాలి. వేసి కొంచెం నెయ్యి కలిపి చపాతీల పిండిలాగా ఒత్తుకోవాలి. ఇలా కలిపి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మైదా, ఆ తర్వాత కొంచెం రవ్వ, కొంచెం నెయ్యి వేసుకుని ఇలా మన చపాతీ పిండిలా రెడీ చేసుకుని ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకోవాలండి. దీంతో ఇప్పుడు మీరు ఒత్తుకుంటారా దీన్ని? కజ్జికాయలు చేస్తారు. ఓకే, కొంచెం మైదా పిండి తీసుకుని ఇట్లా వేసుకొని. హర్తేజ గారు, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్. మా మమ్మీ ఇంకా పెద్ద ఫ్యాన్ మీకు. అవునా? మీరు క్లాసికల్ డాన్స్ చేస్తే మా అమ్మగారు చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. అవునా? థ్యాంక్ యూ. తిరు అన్నద పాటకి మీరు చాలా బాగా డాన్స్ చేస్తారు. థ్యాంక్ యూ. ఈ సీరియల్ అన్ని మేము రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి అమలాపురంలో ఉన్న మా అమ్మగారికి ఒకసారి హాయ్ చెప్పండి. మా పిల్లలకు కూడా హాయ్ చెప్పాలి మీరు. తప్పకుండా. మీ అమ్మగారి పేరు? సావిత్రి అండి. మా అమ్మగారి పేరు సావిత్రి గారు. చాలా పెద్ద ఫ్యాన్ నేను మీకు. అమలాపురంలో ఉన్న సావిత్రి గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా డాన్స్ చాలా ఇష్టపడుతున్నారని ఇప్పుడే విన్నాను. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ మీ పిల్లల పేర్లు? షర్మిళ భార్గవి, నితిన్ భార్గవ్. షర్మిల భార్గవి, నితిన్ భార్గవ్, మీ ఇద్దరికి కూడా హాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పిల్లలు కూడా మీకు పెద్ద ఫ్యాన్. ఈ షో మా అబ్బాయి చాలా రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే రాజుగారు చేసే డిజైన్స్ కోసం మా అబ్బాయి చూస్తూ ఉంటాడు. అదే టైంలో లంచ్ టైంలో ఇంటికి వస్తారు. లంచ్ చేస్తూ రాజుగారు చేసే ఆ డిజైన్ చూస్తారు. చూస్తే గానీ మళ్ళీ స్కూల్ కి వెళ్ళారు. సూపర్. అసలు వాటర్ మిలన్ తో చేస్తారు. రాజుగారు ఒకసారి అయితే నా దగ్గర నుంచి వాటర్ మిలన్ కూడా తెప్పించుకుని మా అబ్బాయి ట్రై చేశాడు. కానీ రాజుగారు అంత సక్సెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లగా వస్తుంది. సో ఇలా ఒత్తేసుకోవాలి. ఓకే, ఒత్తేసుకోవాలి. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి చపాతీలు. తర్వాత ఏం చేయాలండి?
తర్వాత ఇవి స్టఫ్ స్టఫ్ చేయడానికి చేసుకోండి. ముందుగా బెల్లం, మీకు స్పూన్ కావాలా? ఉప్మా రవ్వ కొంచెం నేతితో వేయించాలి. ఓకే, నేతిలో వేయించిన ఉప్మా రవ్వ ఇది. ఉప్మా రవ్వ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాజు. ఓకే, కాజు ముక్కలు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, కిస్మిస్. ఇది చాలా ఎనర్జీ ఫుడ్ అండి, పిల్లలకి పెడితే చాలా మంచిది. అవును, స్నాక్స్ లా కూడా పిల్లలు ఈజీగా తినేస్తారు. ఫ్రూట్స్ ఇచ్చిన వేస్తున్నారా? పిస్తా వేసానండి. తర్వాత ఎండు కొబ్బరి. ఓకే, ఎండు కొబ్బరి తురుము. ఖర్జూర కూడా వేస్తున్నారా? ఖర్జూర కూడా వేస్తున్నా, ఎందుకంటే పిల్లలు మన ఖర్జూర ఇస్తే తీసి పక్కన పెడతారు. ఇలా ఇస్తే తింటారు. ఇలా ఇస్తే చాలా బాగా తింటారు. ఇవన్నీ కలుపుకోవాలి, నెయ్యి వేసుకోవాలి దీంట్లో. ఎందుకంటే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కనుక కొంచెం నెయ్యి కొంచెం వేస్తే చాలా కలుస్తుంది కొంచెం కలుస్తుంది. ఇంకా టేస్ట్ పెరుగుతుంది, దీని టేస్ట్ పెరుగుతుంది. నెయ్యి వాసన అలా తగిలితే మనం ఎన్నైనా తినగలుగుతాం. అవును. ఎలా చేసుకుంటూ ఉంటారు నవరాత్రులు 9 రోజులు? మీరు పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారా? చాలా బాగా చేస్తూ ఉంటాము. 9 రోజులు గుడికి వెళ్ళి ఇంకా మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు 9 రోజులు కదా దసరా అంటే, వెళ్ళాలనిపిస్తుంది అసలు. అవును, అసలు ఒక్కొక్క రోజు వెళ్ళి ఆవిడ అవతారం చూడాలి అన్న బాగా డెకరేట్ చేసి ఉంటారు. రోజు ఒక్కొక్క అవతారం. చాలా బాగుంటుంది. చపాతీలు చేసి పెట్టుకున్నాం కనుక వీటిని కొంచెం పక్కన పెట్టుకుని తీసుకుని కొంచెం స్టఫ్ చేసుకోవాలి. ఎక్కువ వేస్తే అది గజ్జికాయలు ఖరాబ్ అయిపోతాయి కనుక 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కాకుండా. సో పెద్ద కజ్జికాయలు ఇవి, పెద్ద గజ్జికాయలు. సో క్లోజ్ చేసుకోవడానికి ఓపెన్ అవ్వకుండా వాటర్ వాడతారు కదా? వాటర్ కానీ అవసరం లేదండి, ఎందుకంటే ఇది క్లోజ్ చేసేస్తుంది, అవసరం లేదు. దీంతో వాటర్ వాడడానికి కొంచెం ఒత్తే ఉంటాయి, అవి వాటితో వాటర్ వాడాలి. దీనికి అవసరం లేదు. దీన్ని ఫోల్డ్ చేసేసిన తర్వాత దీన్ని ఇట్లా కట్ చేసుకుంటే డిజైన్ బాగుంటుంది. అవి ఓపెన్ కాకుండా నీట్ గా ఉంటుంది, ఓపెన్ కాకుండా కూడా ఉంటుంది. ఓకే, మిగిలిన దీన్ని తీసి మనం తీసేయచ్చు. ఎక్స్ట్రా వచ్చిందని తీసేసేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెం నేతిని మనం ఇట్లా, మరీ ఎక్కువ ఆయిల్ వేడి ఉండకూడదు, లైట్ వేడి ఉండాలి. లైట్ వేడి ఉంటే కొంచెం లోపల బాగుంటాయి. ఈ అభిరుచి ప్రోగ్రామ్ వల్ల చాలా హెల్త్ గురించి కూడా మేము చాలా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మధ్యలో ఏ ప్రోగ్రామ్ లోని డాక్టర్ వచ్చి దాన్ని వివరించడం అనేది ఎక్కడా జరగదు. మీ ఒక్క ప్రోగ్రామ్ లోనే మెయిన్ గోల్ అదే అన్నమాట. మన ఫుడ్ గైడ్ అంటే ఏది తింటే మనకి ఎలాంటి ఎనర్జీ వస్తుంది, ఏమో తింటే ఎట్లా వస్తుంది అనేది కూడా చాలా ప్లస్ గా ప్రేక్షకులు చాలా ప్లస్ అవుతుంది. అవును, ఎందుకంటే రెగ్యులర్ గా ఈ షో నేను వాచ్ చేస్తూ ఉంటాను. చాలా మంది ఫాలో కూడా అవుతున్నారు కదా. మధ్య మధ్యలో చిట్కాలు, ఈ జోకులు చాలా బాగుంది. చాలా సింపుల్ చిట్కాలు కూడా మనకు తెలియని కూడా అసలు ఒక్కొక్కసారి తెలుస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నాయి. పాటిస్తున్నారు. అసలు అవి సక్సెస్ కూడా అవుతున్నాయని కూడా చాలా మంది చెప్తున్నారు. అవును, వేసేయండి. సో ఇలా కొంచెం మనకి ఈ లేయర్ అంతా కూడా బ్రౌన్ కలర్ వచ్చింది అంటే కజ్జికాయలు రెడీ. అయిపోయిందండి? అయిపోయింది. సూపర్, డ్రై ఫ్రూట్ కజ్జికాయలు రెడీ అయిపోయాయి. గార్నిష్ చేస్తారా? చేస్తానండి, చేయకపోతే ఇట్లా. హరితేజ గారు, వేడివేడిగా గజ్జికాయలు రెడీ అయినాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే, సో మరి డ్రై ఫ్రూట్ కజ్జికాయలు రెడీ. టేస్ట్ చేయబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు తయారు చేసుకునే విధానం. ముందుగా మైదా పిండిలో ఉప్మా రవ్వ, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో బెల్లం, వేయించిన ఉప్మా రవ్వ, తరిగిన జీడిపప్పు, తరిగిన బాదం పప్పు, కిస్మిస్, తరిగిన పిస్తా, ఎండు కొబ్బరి తురుము, ఖర్జూరం, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చిన్న సైజ్ పూరీల్లా ఒత్తుకోవాలి. వీటి మధ్యలో డ్రై ఫ్రూట్ మిశ్రమం
మిశ్రమం ఉంచి కజ్జికాయల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు రెడీ. డ్రై ఫ్రూట్ కజ్జికాయలు తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. మామూలుగా అయితే రాగుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, అలాగే ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది, శరీరానికి కావాల్సిన శక్తి కూడా దొరుకుతుంది. అయితే ఒక చిన్న చిట్కా ఉంది. ఏంటంటే రాగి పాలలో సుగంధి పాల కూడా కలుపుకున్నాం అనుకోండి, అంటే రాగి మాల్ట్ తయారు చేసుకుంటాం కదా, రాగి పిండితో పాలలో వేసుకుని దానిలో సుగంధి పాల కూడా యాడ్ చేసుకున్నట్లయితే బీపీ కంట్రోల్లో ఉంటుంది. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, మరి జస్ట్ ఎ మినిట్ లో ఏం చేయబోతున్నారు? కొబ్బరి రవ్వ కేసరి అండి. వావ్, మంచి స్వీట్. ఎస్, అంటే ఇక్కడ కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, ఓకే, ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కొబ్బరి తురుము కూడా వేసేసుకుంటే మధ్య మధ్యలో కొంచెం కరకరలాడుతూ చాలా సూపర్ గా వస్తుంది. ఒక డిఫరెంట్ రవ్వ కేసరి అనుకోండి. సూపర్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కొబ్బరి రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, పంచదార 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. దీనికి మనం కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టుకోవాలి కదా? అవునండి, ఇంట్లో రెడీగా ఉంటే కొబ్బరి, పచ్చి కొబ్బరి రెడీ చేసుకోవచ్చు. లేకపోతే మనకు బజార్లో కూడా ఈజీగానే దొరుకుతున్నాయి కొబ్బరి పాలు. అలా తెచ్చుకొని చేసుకున్న సేమ్ టేస్ట్ అనేది వస్తుంది మనకి. స్వీట్ ఐటమ్ కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను ఉప్మా రవ్వ వాడుతున్నానండి. సో దీని బదులుగా మనం ఇప్పుడు మనకు మార్కెట్లో జొన్న రవ్వ, మొక్కజొన్న రవ్వ అన్ని దొరుకుతున్నాయి. ఎవరికి ఏది కావాల్స్తే చాయిస్ అది వాడుకోవచ్చు. ఓకే, సో ముందుగా డ్రై ఫ్రూట్స్, సో కాజు, బాదం, కిస్మిస్ ఈ 3 వేయించుకుంటున్నాం. ఓకే, సో తీసేసుకున్నాం ఇవి. సో కావాల్సిన దీంట్లో కొబ్బరి అనుకున్నాం కాబట్టి ఎండు కొబ్బరి ముక్కలు లేదా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కొంచెం కట్ చేసుకొని నేతిలో వేయించుకుంటే కూడా అవి కూడా బాగుంటాయి. సో ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను కాబట్టి దీంట్లో మనం ముక్కలు వాడకుండా నేను తురుమే డైరెక్ట్ గా యాడ్ చేస్తున్నాను. సో దీంట్లోనే ఉప్మా రవ్వ, సో కొంచెం రవ్వ వేయించుకోవడం వల్ల కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకు. ఆ రవ్వ కొంచెం మనకు ఆ నేతిలో వేగినప్పుడు మంచి కమ్మటి స్మెల్ కూడా వస్తుంది కదా. ఇది కొంచెం బ్రౌన్ కలర్ రావడం మనకి తెలుస్తుంది కదా రాజు గారు? కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేప్పుడు మనం అప్పుడు తీసేసుకోవాలండి. కొబ్బరి పాలు, వాటర్ కూడా తీసుకుంటారా? ఓకే, సో కొంచెం మనకి ఈ రవ్వ ఉడికితే మిగతా పంచదార అది యాడ్ చేసుకోవచ్చండి. ముందే యాడ్ చేసుకుంటే పంచదార అంటే రవ్వ ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది మనకి. సో కాబట్టి ఇది కొంచెం రవ్వ ఉడికిన తర్వాత ఆ తర్వాత మనం యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు కొంచెం రవ్వ ఉడకాలి. ఎస్ అండి. ఓకే, సో రవ్వ ఉడుకుతూ ఉంటుంది. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. మామూలుగా చాలా మంది చాక్లెట్లు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడైనా కాస్త నీరసంగా అనిపించినా, కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించినా తింటే ఇమీడియట్ గా శక్తి వస్తుంది అనుకుంటూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు చాక్లెట్లు మెల్ట్ అయిపోయినట్లుగా ఉంటాయి. వాటిని ఫ్రిడ్జ్ లో కనుక ఉంచినట్లయితే ఒక 10-15 నిమిషాల పాటు ఉంచినట్లయితే మళ్ళీ గట్టిపడతాయి, తాజాగా ఉంటాయి. చిట్కా చూసాం కదా, సరిపోతుందా రాజు గారు? అంటే ఇంకొంచెం ఇలా దగ్గర పడిపోవాలి మనకు అది. అవునండి. సో ఇప్పుడు సరిపడా పంచదార, సో ఇది వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది మనకి. కొంచెం అందులో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. ఎస్, కొద్దిగా యాలకుల పొడి, సో ఈ పంచదార కరిగిపోతే అప్పుడు మనం పచ్చి కొబ్బరి తురుము అన్నాను కదండి, సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పంచదార కరగగానే అది మళ్ళీ మనకి ఆ కేసరి ఫామ్ లోకి వస్తుంది, కొంచెం లూజ్ అయ్యి.
సో దీంట్లో పచ్చి కొబ్బరి తురుము, అలాగే కుంకుమ పువ్వు కలిపిన పాలండి. దీనివల్ల మంచి కలర్ కూడా వస్తుంది కదా. కలర్ వస్తుంది, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో ఇది వేసుకునేప్పుడు ఏంటంటే కొంచెం యాలకుల పొడి కొంచెం తగ్గించి వేసుకోవాలి. సో అప్పుడు ఈ ఫ్లేవర్ మనం ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసి మనం ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకే, మంచి కొబ్బరి స్మెల్ బాగా వస్తుంది. అవును రాజు గారు, అంటే ఆ నేతిలో మొత్తం అన్ని ఫ్రై అయ్యాయి కాబట్టి ఇంకా స్వీట్ అనగానే మనకి ఆ గుమగుమలు పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంది. Yes. కలర్ కూడా లైట్ గా యాడ్ అయ్యి కేసర్ కలర్ వచ్చింది కదా, డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే, పైన కొద్దిగా పచ్చి కొబ్బరి తురుమండి. ఓకే, కొబ్బరి రవ్వ కేసరి రెడీ అండి. వావ్, సో మంచి కేసరి అయితే రెడీ అయిపోయింది. బట్ కార్వింగ్ కూడా చేసేస్తే ఆ తర్వాత మనం నైవేద్యం పెట్టుకుని టేస్ట్ చూద్దాం. ఓకే, ముల్లంగి అండ్ క్యారెట్ మంచి Yes. కలర్ కాంబినేషన్స్, రెండు కూడా క్వైట్ ఆపోజిట్ కలర్స్ లో ఉంటాయి కదా. ఏం చేయబోతున్నారు రాజు గారు? ఫ్లవర్ చేస్తున్నాండి, డబుల్ పెటల్ ఫ్లవర్ సిలిండ్రికల్ షేప్ లో తీసుకొని పెటల్స్ లాగా మనం ఓపెన్ చేసి చేసుకోవాలా? ఎస్ అండి. ఓకే, సో పెటల్స్ ఓపెన్ చేస్తున్నాండి. ఇక్కడ ఇది బాటంలో మనం ఫుల్ లెంత్ తీసుకోవాలి. సో ఇలా మినిమం ఒక 7 స్లైసెస్ ఓపెన్ చేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ వస్తుందండి. ఒకే పీస్లోంచి తీసుకుంటే మనకు ఆ సైజ్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. సో ఫ్లవర్ అప్పుడు లుక్ బాగా వస్తుంది. పెటల్స్ పల్చగా వస్తుందంటే మనం దీన్ని వాటర్లో వేసిన తర్వాత ఆ పెటల్ యొక్క ఎడ్జెస్ కొంచెం మనకు ఫోల్డ్ అవుతాయి, రఫ్గా వచ్చేసి లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు సేమ్ మెథడ్ మనం క్యారెట్ లో కూడా చేసుకోవాలి కదా? ఎస్ అండి, క్యారెట్లో జస్ట్ క్యారెట్ దానికి నేను మిడిల్ అది మాత్రం సెంటర్ పాయింట్లో ఇవ్వడానికి యూజ్ చేస్తున్నానండి. దీంట్లోంచి ఒక బేస్ కట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని మనం ముందుగా టూత్ పిక్ పెట్టేసి ఇది కింద మనకి పెటల్స్ కిందకి జారిపోకుండా స్టాపర్లో పనిచేస్తుంది. సో ఫస్ట్ పెటల్ ఫస్ట్ వస్తుంది. సో మనం జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసేస్తాం. ఎస్ అండి, సో సెకండ్ కొంచెం ఇలా క్రాస్గా వస్తుంది. అంటే గ్యాప్ ఫిల్లింగ్స్ చేసుకుంటూ ఎస్, ఇలా గ్యాప్ ఫిల్ చేస్తూ వెళ్తే ఫైనల్గా మనకు ఫ్లవర్ లుక్ వస్తుంది. ఓకే, సో ఇలా ఫ్లవర్ వస్తుంది. సో ఈ మధ్యలో టూత్ పిక్ కవర్ చేయడానికి క్యారెట్ పీస్ అండి. ఓకే, సో ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఎస్పెషల్లీ అమ్మవారికి ఇలాంటి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. నైవేద్యంతో పాటు ఇలాంటి కార్వింగ్స్ కూడా చేసి డెకరేషన్ చేస్తే మాత్రం అమ్మవారి దగ్గర చాలా అందంగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. అయిపోయింది మన స్వీట్, రెడీగా ఉంది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కొబ్బరి రవ్వ కేసరి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించి దీనిలో కొబ్బరి పాలు తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి రవ్వ కేసరి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. దసరా సీజన్ మొదలైపోయింది.
అందరిళ్లల్లో పిండి వంటలు ఎక్కడ చూసినా కావాల్సినట్టు స్వీట్స్ తయారు చేసుకుని తింటున్నారు. మరి ఇందులో ముఖ్య పాత్ర వహించేది గులాబ్ జామునే కదా. గులాబ్ జామున్ ఇంట్లో అందరు సరదాగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక్కోసారి పాకం ముదిరిపోతూ ఉంటుంది. అయ్యో పాకం ముదిరిపోయిందే పడేయాలా అని అనుకోకండి. అందులో బ్రెడ్ స్లైసెస్ కాస్త నెయ్యిలో వేయించి ఈ పాకంలో కనుక వేసేసారనుకోండి, మరో స్వీట్ తయారైపోతుంది. అదే డబుల్ కా మీఠా. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. ఓకే, సో అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వంటలన్నీ టేస్ట్ చూద్దాం. రాజుగారు, ముందుగా దొండకాయ శనగల కూర చూద్దాం. ఓకే, వావ్, బాగుంది, చాలా చాలా బాగుంది కదా. చాలా బాగుంది రాజుగారు. సింపుల్ మెథడ్ లో చేసుకున్నా సింపుల్ గా చేసుకుంటే ఇంత టేస్టీగా చేసుకోవచ్చు ఆ డిషెస్. కాంబినేషన్స్ అండ్ మీరు వేసిన పౌడర్స్ గానీ ఆ దొండకాయ శనగల కాంబినేషన్ అయితే చాలా బాగుంది రాజుగారు. Yes. దొండకాయ సాఫ్ట్ సాఫ్ట్ గా, శనగలు కొంచెం మనకి ఆ పళ్ళ కింద కొంచెం టైం తీసుకుంటుంది కదా. ఎస్, ఫీలింగ్ బాగుంది. వెరీ టేస్టీ రాజుగారు. థ్యాంక్ యూ. బాగుందా? చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. దొండకాయ అయితే మనం ఒకటి ఫ్రై చేస్తాం, లేకపోతే కర్రీ చేస్తాం. ఇలా శనగలు వేసి చేయాలని వెరైటీగా చాలా బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, శనగలు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ స్వీట్ చూద్దామా? ఓకే, సో కేసరి. కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. కొబ్బరి పాలు యాడ్ చేసాం కదా. చాలా బాగుంది రాజుగారు. మధ్య మధ్యలో ఆ తురుము అది కొంచెం కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంది రాజుగారు. వెరీ నైస్. థ్యాంక్ యూ. మీరు కొంచెం ఆ కలర్ కూడా నేచురల్ కలర్ వేశారు, దానివల్ల మనకు ఆ సాఫ్రాన్ ది కొంచెం ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, టేస్ట్ కూడా బ్యూటిఫుల్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం కజ్జికాయలు. ఓకే, చాలా టేస్టీగా ఉంది. డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేశారు కదా. ఎస్, చాలా బాగుంది. ఎప్పుడు మనం జనరల్లీ వేరే వేరే స్టఫింగ్స్ తో కజ్జికాయలు ట్రై చేసుకుంటాం, ఏదో ఒక డ్రై ఫ్రూట్ అది యాడ్ చేసుకుంటారు. సో ఇక్కడ మొత్తం టోటల్ గా డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ ఉండడం వల్ల పైగా ఖర్జూర కూడా వేశారు. సో కాబట్టి అది తర్వాత కొంచెం బెల్లము, పిస్తా ఇవన్నీ బాగుంది. ఆ బెల్లం కూడా డీప్ ఫ్రై అవుతున్నప్పుడు కాస్త కరిగిపోయి చాలా టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ పాలక్ జీరా రైస్. ఈ రోజు అన్ని 4 వంటలు కూడా డిఫరెంట్ రుచులు. చాలా బాగుందండి. మీ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంది, బాస్మతి రైస్ తో చేశారు కదా. రాజుగారు, మీకు ఎలా అనిపించింది? ఈ 2 వంటల్లో ఏ వంట బాగుందంటారు? ఇద్దరు కూడా బాగా చేశారండి. రైస్ ఐటమ్ బాగుంది. సో ఇలాంటి అకేషన్స్ లో కూడా మనం చేసుకోవచ్చు. అవును, సో అందరు ఇంట్లో ఉంటారు, పిల్లలు ఇంట్లో ఉంటారు, చుట్టాలు కూడా వస్తూ పోతూ ఉంటారు కదా. అవును, బాగుంది ఐడియా. అలాగే కజ్జికాయలు కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ తో కొంచెం హెల్దీగా పిల్లలకి. అవును. సో రెండిట్లోకి కజ్జికాయలు. పాలకూరలో ఏంటంటే జీరా అనుకున్నాం కదా. సో మసాలా దినుసులు వేయడం వల్ల ఆ జీరా ఫ్లేవర్ ఎక్కువగా తెలియట్లేదు. జీరా అసలు తెలియట్లేదు, ఫుల్ మసాలా ఫ్లేవరే ఉంది. అంటే ఒక్కొక్క ఆ రైస్ ఐటమ్ బాగుంది టేస్ట్ పరంగా, బట్ నేమ్ అయితే తెచ్చాము మనం జీరా పాలక్ అనుకున్నాం కదా. సో ఒరిజినల్ గా అలా లేదు, అంటే కొంచెం జీరా ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ
ఉంటే బాగుంటుంది మనకు ఆ రైస్. సో మసాలా దినుసులు అనేవి ఏంటంటే కొంచెం తగ్గించుకుంటే బాగుండేది. సో ఈ రోజు విన్నర్ నాగలక్ష్మి గారు అన్నమాట. కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లక్ష్మి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూసారు కదా ఈ రోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. దొండకాయ శనగల కూరలోని పోషక విలువలు చాలా బాగున్నాయండి. వెరీ న్యూట్రిషియస్ అండ్ క్యాలరీస్ కూడా మనకు లిమిటెడ్గానే ఉంటాయి. సో శనగల్లో ప్రోటీన్ ఉంటుంది, దొండకాయలో లో క్యాలరీ. సింపుల్గా చాలా హెల్తీగా ఒక డిష్ అనేది క్రియేట్ అయ్యి అట్ ద సేమ్ టైం మనకు రోజుకి 20 గ్రాముల ప్రోటీన్ ఒక పూట కావాలి అంటే అది మనకు ఈ డిష్లో వచ్చేస్తుంది. చాలా బాగుందండి, డెఫినెట్గా ట్రై చేయాలి. సేమ్ ప్రిన్సిపల్ పాలక్ జీరా రైస్లో కూడా పాలకూర జీలకర్ర రైస్. ఇప్పుడు పాలకూరతో ఇవి బాగుందండి. కొంచెం శనగలు కానీ లేకపోతే ఇంకేమైనా పచ్చి బఠానీలు కానీ ఇలాంటివి యాడ్ చేసామనుకోండి మనకు చక్కగా గ్రీన్ పీస్తో ప్రోటీన్ అనేది యాడ్ అయిపోతుంది. పాలకూరలో బి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. తర్వాత అంటే ఫోలిక్ యాసిడ్. తర్వాత ఇందులో జీలకర్ర ద్వారా మనకు అరగడానికి కావాల్సిన స్పైసెస్ ఉన్నాయి. బ్రౌన్ రైస్ తీసుకుంటే ఇంకా క్యాలరీస్ కూడా లిమిటెడ్ ప్లస్ పీచు పదార్థం. సో టోటల్గా ఈ డిష్లో ఒక 500 క్యాలరీలు వచ్చినప్పటికీ కూడా మనకు 500 క్యాలరీలు కూడా ఉపయోగకరమైనవి, ఎక్కడా కూడా ఫ్యాట్ కింద మారేవి అలాంటివి లేవు. చాలా బాగుందండి, డెఫినెట్గా మనం ట్రై చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు, ఇందులో మైదా అండ్ రవ్వ కేసరితో ఆ బయట పూతపిండి అనేది వాడారు. కానీ మనం చేసుకునేటప్పుడు డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడండి, గోధుమ పిండితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ మంచివండి, బెల్లం కూడా మంచిది. సో ఒక స్వీట్ చేసుకునేటప్పుడు కూడా ప్రతి అంశము ఇలా చక్కగా ఉందనుకోండి చాలా బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఒక్కొక్క కజ్జికాయలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? 250 క్యాలరీస్ దాకా ఉంటాయండి. సో చాలా జాగ్రత్తగా వాడాలి, అంటే డైలీ డైట్కి అయితే కాదు. ఇప్పుడు కొబ్బరి రవ్వ కేసరి ఇది చాలా బాగుందండి. ఎవరికైతే ఇంట్లో అల్సర్స్ కానీ లేకపోతే జీర్ణం అవ్వట్లేదు అనే సమస్యల్లో అలాంటి వాటిల్లో బాధపడుతున్నారో వాళ్ళు ఈ కొబ్బరి పాలతో చేసిన ఈ కేసరి చాలా మంచిదండి. కొబ్బరి పాలు కొబ్బరి రెండిటికి కూడా ఒక విశేషమైన గుణం ఉంటుంది. అదేంటంటే చక్కగా మన పొట్టలో ఉన్న ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా న్యూట్రలైజ్ చేస్తుంది. బట్ ఇది కూడా హై క్యాలరీ. బెల్లంతో చేశారు, చక్కెరతో చేశారు, కానీ వాట్ ఎవర్ ఇట్స్ అ హై క్యాలరీ. ఒక కటోరీ మనకు ఈ కేసరి అనేది మినిమం 175 క్యాలరీస్ ఉంటుందండి. సో అలాంటివి ఎప్పుడు కూడా మనము లిమిటెడ్గా క్వాంటిటీ వైజ్ ఫ్రీక్వెన్సీ వైజ్ కూడా ఎప్పుడైనా ఒకసారి వాడాలి. రాజ్ గారు ఈ రోజు వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక స్వీట్ అలాగే ఒక కర్రీ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.